ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి అన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి. ప్రభాకర్ ను బీఆర్ఎస్ నేతలే హత్య చేశారని ఆరోపించారు. ప్రభాకర్ తో బలవంతంగా విషం తాగించి గులాబీ పార్టీ నేతలు వీడియోని చిత్రీకరించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. ప్రభాకర్ ఆత్మహత్యను బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజ నిజాలు తెలుసుకోకుండా బురద జల్లే ప్రయత్నం చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ప్రభాకర్ అనేతడు ఒరిజినల్ గా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈయనని అక్కడుండే నాయకులు పెద్ద నాయకుల ప్రోత్సాహంతో ఒక రిహార్సల్ చేసి ఆ ప్రభాకర్ గారికి నీవు ఈ విధంగా దీన్ని వీడియోలో పెట్టు అని 1-2 సార్లు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి మరి విషం తాగడానికి ఇది కొద్దిగానే ఉంది, ఏం కాదు, నీ ప్రాణమేం పోదు అనే పద్ధతిలో ఆయనని ప్రోత్సహించి పాపం ఆయన వీళ్ళ మాటలు నమ్మి ఆ ఉన్న విషము తాగితే చనిపోయిండు. ఇది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. టిఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకులు దీనిపైన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పైన నిందలు వేస్తున్నారు.